ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం తగ్గుతోందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచల పట్టణంలో గోదావరి నీటి మట్టం 75 అడుగులకు చేరినా అన్ని రకాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మా ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు విస్తారం కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం కూడా గోదావరి ఉధృతంగా ప్రవేశిస్తున్న పరిస్థితి వస్తుంది. అసలు భద్రాచలంలో ప్రతి సంవత్సరం కూడా వరద వచ్చిన నేపథ్యంలో మాత్రం చాలామంది నిర్వాసులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అసలు భద్రాచలంలో ప్రతి సంవత్సరం ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం మనకి భద్రాచలం ఎమ్మెల్యే వెంకట గారు మనతో పడుతున్నారు. అడిగి చూద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా భద్రాచలంలో ప్రతిసారి వరద వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి ఎలాంటి సహచారం చేపడుతుంది సార్? 4 సైడ్ టీవీకి ధన్యవాదాలు. వర్షాకాలం అనేది కామను, వరదలు అనేవి కామన్. కానీ దాన్ని విపత్తుగా మనం ఎలా రాకుండా అడ్డుకోవాలనేది ఒక మార్గం. వాస్తవంగా జూలై నుంచి ఆగస్టు నెల వరకు భద్రాచలంకి గోదావరి బ్లడ్ అనేది ముంపుగానే ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు దాదాపుగా ఇది నా చిన్నప్పటి నుంచి విన్న 1953 పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, అక్కడి నుంచి 1986, దాని తర్వాత 2004, దాని తర్వాత 2022, ఒక 30 సంవత్సరాలకు ఒకసారి ఎపిసోడు. దాదాపుగా 70 చిల్లర అడుగులు ఫీట్స్కి వెళ్ళడం వల్లనే మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముంపుకి గురవుతున్నాయి. చాలా వరకు 1986లో ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, దుమ్మగూడెం మండలం కానీ చర్ల మండలం కానీ, చాలా వరకు వాటన్నిటిని కూడా ఎత్తురైతే ప్రదేశాల్లో వాటిని మార్చడం జరిగింది. కానీ భద్రాచలంకి వచ్చేసరికి మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్టాండ్ అయిపోయారు. ఒక సిటీ ఇది, భద్రాచలం అనేది ఒక టౌన్ని మనం ఏ విధమైన మార్పు చేయలేము. వాస్తవంగా గతంలో 2022లో జూలై నెల 17వ తారీఖున వచ్చిన పెద్ద వరదల్లో మనకు ముంపు అనేది సుభాష్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ, గోదావరి నీళ్ళకే మనకి ఎక్కువ బ్యాక్ వాటర్, ఏదైతే పోలవరం కట్టడం వల్ల బ్యాక్ వాటర్ రావటం, సుభాష్ నగర్ కాలనీ కానీ శాంతినగర్ కాలనీ కానీ ఉండటం జరిగింది. దాదాపుగా భద్రాచలంని మన సబ్మర్జ్ అయింది. కారణం మనం ఏంటంటే కరకట్ట, మన 1986 తర్వాత కరకట్టని మనం ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్న తర్వాత కంప్లీట్ చేసింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేకపోయారు. ఆ రోజు చాలా వరకు కరకట్టని మనం 60% కరకట్టని కంప్లీట్ చేయగలిగాం. ఇంకా ఇప్పుడు ఈరోజు అదృష్టం మనకి ఈ నెలలో వచ్చేసరికి ఇంత వాటర్ మనకు 3rd వార్నింగ్ వరకు వెళ్తే, భద్రాచలంకి 3rd వార్నింగ్ వరకు వస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎక్కడన్నా ఉంటే కనెక్టివిటీ రోడ్స్ ఎక్కడన్నా బ్లాక్ అవుతాయి తప్ప వేరే బ్లాక్ అయ్యే సమస్య లేదు. ఎందుకంటే మనకు చాలా వరకు హై ప్లేస్లోనే భద్రాచలం. ఏమన్నా గతంలో మనం చాలా వరకు విస్తా కాంప్లెక్స్ కానీ, కొత్త కాలనీ కానీ, చాలా వరకు నీటి మట్టం లోకల్ వాటర్కే మనం అబోవ్ 40, ఇక్కడైతే 39, మనం 32 వస్తే కొత్త కాలనీ బ్లాక్ చేస్తాం లాకులు. అదేవిధంగా ఏవైతే సూయిజ్లు ఉన్నాయో ఈ సూయిజ్ లాకుని క్లోజ్ చేస్తూ ఉంటాం. ఆ 48 వస్తేనేమో ఫస్ట్ వార్నింగ్ వస్తేనేమో దాన్ని విస్తా కాంప్లెక్స్ దగ్గర క్లోజ్ చేస్తూ ఉంటాం. అది లోకల్ వాటర్ ఉంటేనే మనం ఖచ్చితంగా డంపింగ్ చేయాలి. మన అదృష్టం బాగుండి ఇప్పుడు లోకల్ వాటర్ లేవు. మోటార్లు కూడా హై కెపాసిటీ మోటార్ని, బాహుబలి లేక మన పెద్ద మోటార్ని ఫిట్ చేసాం. ఎక్కడ కూడా సుక్క రాకుండా ఈరోజు డంప్ చేయగలిగాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితులు భారీ వర్షాలు ఉన్నా కానీ, అక్కడ వరద నీరు ఎక్కువ ఉన్నా కానీ ఇప్పుడు నీటిని తోడడానికి మంచి అవకాశం. అధికారులు చూసిన ప్రకారంగా మనకు ఫోర్కాస్ట్ని చూసుకుంటూ వాళ్ళకి ఏదైతే అడ్వైజ్ చేశామో అడ్వైజ్ ప్రకారంగా మనం ఈరోజు ఈ కాలనీ ఖాళీ చేయాలన్నప్పుడు ఈ కాలనీ ఖాళీ చేయగలిగి, మనం ఏమైనా మంచి వస్తువులు ఏమైనా ఉంటే ఆ వస్తువులన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ లాస్ లేకుండా, ఫైనాన్స్ లాస్ లేకుండా, ఆర్థికంగా కానీ ఏదన్నా ఆర్థికంగా డ్యామేజ్ కాకుండా, అదేవిధంగా అంటే మనుషులు ఎవరు చనిపోకుండా, హ్యూమన్ లాస్ లేకుండా, ఫైనాన్స్ లాస్ లేకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మన మీద, ప్రజల మీద కూడా ఉందని మనవి చేస్తుంది. ఎందుకంటే ఈ డిజాస్టర్స్ వచ్చిన తర్వాత ఒక అధికారులు వాళ్ళొక్కటే పరిష్కారం కాదు, మనం కూడా సహకరించాలి ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం చూసినట్టు ఏదైతే భద్రాద్రి వరద మాత్రం ప్రతి సంవత్సరం వస్తుందని
వచ్చినప్పుడు మాత్రం విపత్కు పాలన వచ్చిన పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరు సహకరించాలని, ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పరిస్థితిని, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో చేయమని ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా తమకు సహకరిస్తున్నారని, భద్రాచలం వాసులు మాత్రం తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పింది మాత్రం వినాలని చెప్తారు. ముంపాంతరాల గ్రామాల్లో కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆరోగ్యకి సంబంధించిన వ్యాధుల పరంగా కూడా అన్ని విధాలు కూడా తాము ఆదుకుంటామని చెప్పి కూడా ఎమ్మెల్యే వెంకట్రావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, భద్రాచలం నుంచి.